నితిన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం చేశారు కదా నితిన్ గారితో? నితిన్ గారు ఇస్ వెరీ కూల్ అండి, వెరీ కూల్, నో టాంట్రమ్స్, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలీదు, వెరీ కూల్ పర్సన్. అండ్ ఫస్ట్లో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు బికాజ్ మాకు ఎక్కువ కాంబినేషన్లో అంటే పనిచేసేటట్టుగా ఏం ఎక్కువ లేదు. తర్వాత మేము 70-80 days వి గాట్ స్టక్ ఇన్ ద ఫారెస్ట్లోనే చేస్తూ ఉన్నాం. సో అందుకని ఇలా స్లోగా ఇంటరాక్షన్ పెరిగి కొంచెం ఈజ్ వెరీ జోవియల్ అండ్ పర్సనాలిటీ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్ అండి, హ్యాపీ. ఓకే, అంటే ఇది తమ్ముడు అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలని అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, వేణు శ్రీరామ్ గారు చేశారంటే అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే డెఫినెట్గా. అండ్ ఏంటంటే థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్, అంటే ఓటీటీలో రేపు వస్తుంది కదా అనుకుంటారు చాలామంది, బట్ ఓటీటీలో కంటే థియేటర్లో ఇదే ట్రైలర్ మనము యూట్యూబ్లో చూసిన దానికి, ఇదే ట్రైలర్ మనము బిగ్ స్క్రీన్లో చూసిన దానికి విత్ ద థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో డిఫరెంట్. ట్రైలరే అలా ఉంటే మరి సినిమా మొత్తము ఇట్స్ మస్ట్ బి వాచ్డ్ ఇన్ ద థియేటర్ అండి. కొన్ని సినిమాలు నేను ఇదివరకు అనుకునేదాన్ని ఎందుకు ఇలా అంటూ ఉంటారు అని అనుకునేదాన్ని, బట్ ఐ నెవర్ హ్యాడ్ అండ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్, నేను ఆ డిఫరెన్స్. బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ ట్రైలర్, నేను యూట్యూబ్లో చూసిన దానికి వర్సెస్ థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్. సో ఐ డోంట్ వాంట్ టు వాచ్ తమ్ముడు in the TV only, I want to watch it on the screen. So I want to tell everybody, మీరు కూడా వెళ్ళి డెఫినెట్గా థియేటర్లోనే వాచ్ చేయండి. ఓకే, అంటే మీరు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు కదా, అంటే షూటింగ్ గ్యాప్లో వెళ్ళి వస్తుంటారా? అవునండి, వెళ్తూ వస్తూ ఉంటాను. అది పెద్ద అందరికీ తెలియదు కానీ, బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ గ్యాప్ ఐల్ గో అండ్ కమ్. అంటే ఇప్పుడు బిజీ అయిపోయారు అనుకోండి, వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే మీరే ఎలా వెళ్తూ? లేదు, బిజీ అయినా కూడా ఐ డోంట్ థింక్ అన్నీ ఏదొస్తే అన్నీ తీసుకోను కదా, అన్నీ ఇంపార్టెంట్ సెలెక్టెడ్ వే తీసుకుంటాను కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి ఇనఫ్ గ్యాప్ అని నేను అనుకుంటున్నానండి. అంటే గ్యాప్ లేకుండా ఉంటే అప్పుడు వీ విల్ మేక్ అదర్ అరేంజ్మెంట్స్, మేబీ హీ విల్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ కమ్, లేకపోతే నేనే నా గ్యాప్ ఉన్నప్పుడు వెళ్తా, అలా వీల్ మేనేజ్. అంటే ఆయన కూడా వస్తుంటారు, ఎందుకంటే కిడ్స్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు దేర్ ఓన్ వాళ్ళు కూడా సెలవులకే వస్తూ ఉంటారు. సో వీ కెన్ ప్లాన్, అది పెద్ద కష్టం కాదు. బట్ ఆ సినారియో వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం, ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ ఎర్లీ. మీ డాటర్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందండి సినిమా ఫీల్డ్? డాటర్కి నాలాగే రీల్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, చేస్తుంటారు కదా వాళ్ళు. తను ఎక్కువ చేయదు యాక్చువల్లీ, తను ఎందుకంటే అందరూ మీ సిస్టర్ మీ డాటర్ మీరు డాటర్ అండ్ మదర్లా లేరు, మీరు సిస్టర్స్ లాగా ఉన్నారు అంటుంటారని దానికి చాలా, అయితే నేనేంటి అంత ఓల్డ్గా ఉన్నానా అని అది అనుకుంటుంది. లేదమ్మా నిన్ను అనట్లేదు, నన్ను పొగొడుతున్నారు అంతే, నువ్వు పెద్దగా ఉన్నావు నిన్ను అనట్లేదు అంటేనేమో, అందుకని దాన్ని కాన్షియస్ అయిపోయి చేయడం మానేసింది. సో 2 సార్లు చేసింది ఏదో, సో అందుకని అది చేయట్లేదు అన్నాను. ఏంటంటే ఇప్పుడు నౌ షీ అండర్స్టూడ్, కానీ ఫస్ట్లో అలా అనేది వై ఆర్ దే సెయింగ్ లైక్ దట్ అని. సో జస్ట్ ఫర్ ఫన్ ఊరికనే చేయమంటూ ఉంటాను అనమాట. సో దెన్ సమ్ యాక్టివిటీ విత్ ద కిడ్స్, అదొక యాక్టివిటీ, ఇంకేవో చేస్తూ ఉంటాము, ఇంకేదో డ్రాయింగ్ వేస్తూ ఉంటాం, ఎవరెవరు ముగ్గురం వెయ్యాలి, ఎవరిది బాగుందో అలా ఏవో సమ్ యాక్టివిటీ చేస్తుంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ అంతే. అంటే లయ గారు అంటే పెద్ద సినిమాలైనా, అంటే ఇప్పుడు చేయబోయే పెద్ద సినిమాలకి మీరు అందుబాటులో ఉంటారా, లేకపోతే కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా రూల్ బాగుంటే చేస్తారా? అంటే ఇప్పుడు తమ్ముడు తర్వాత మీరు చాలా చూజీగా సెలెక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నారు కదా. కంటెంట్ అండి, కంటెంట్ బేస్డ్. అంటే ఐ థింక్ పెద్ద సినిమా చిన్న సినిమా అని ఇప్పుడు ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ ద బడ్జెట్. అండ్ చిన్న సినిమా కూడా ఆల్సో కెన్ మేక్ పెద్ద సినిమా అంత డబ్బులు ఇట్ కెన్ మేక్ ఇఫ్ ఇట్స్ ప్రొజెక్టెడ్ అండ్ అన్నీ కుదిరితే అది కూడా పెద్ద సినిమా అంత కలెక్ట్ చేయగలదు. సో దెర్ ఇస్ నో పెద్ద సినిమా చిన్న సినిమా, ఇప్పుడు కంటెంట్ బేస్డ్, ప్యూర్లీ బేస్డ్ క్యారెక్టరైజేషన్ అంతే. యా, అంటే మీరు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎవరితో చేయాలని ఉందంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళంతా చాలా అంటే పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. సో వీళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరి సినిమాలో మీకు? అందరు సినిమాలో అండి. ఎందుకు వై షుడ్ ఐ లీవ్ ఇట్? అసలే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఐ కెన్ డూ విత్ ఎవ్రీ వన్ కదా. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ హీరోయిన్ అనుకోండి, అప్పుడు ఒక సినిమాలో చేసి ఇప్పుడే కదా చేసాం మళ్ళీ రిపీట్ చేయడానికి ఇలా ఆలోచిస్తారు. బట్ ఐ వాంట్ టు డూ విత్ ఎవ్రీబడి, అండ్ అందరూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ ఫిలింకి
కాంపిటేటివ్గా ఇంకో ఫిలిం వస్తుంది అండ్ ఇప్పుడు ఇది ఈ సినిమా బాగుందనే లోపు నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది, అది అప్పటికి అది బాగుంది అనిపిస్తుంది. సో ఇలా ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ గ్రేట్ మూవీస్, గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. అందుకని అందరితోనూ చేయాలని ఉంది నాకు. అంటే యూఎస్లో ఉన్నప్పుడు తెలుగు సినిమాలు చూసేవారా? తక్కువ మిస్ అవ్వకుండా? తక్కువ అండి, తక్కువ. కానీ తర్వాత కొంచెం అంటే ఫస్ట్లో తక్కువ, తర్వాత కొంచెం క్యాచప్. అంటే ఒక 10 years మిస్ అయినట్టున్నాను సరిగ్గా. అంటే చూసినా కూడా చూడలేదు అన్నట్టుగా, అదేదో కొంచెం అంటే ఆన్ అండ్ ఆఫ్గా చూసి అలా పనులు చేసుకుంటూ చూసి అలా ఏదో పెద్ద అంత ఫోకస్డ్గా చూసి అలా ఏమీ చేయలేదు. సో తర్వాత నుంచి బాగానే చూసాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి మీ రీఎంట్రీకి న్యూ జర్నీకి ఒక శుభారంభం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.